చాలామంది అంటారు సార్ నేను చాలామందికి పిలిచాను వాళ్ళు రావట్లే, జాయిన్ అయ్యారు కానీ సిఎన్సి తీసుకోవట్లే, మీటింగ్కి ఇన్వైట్ చేశాము కానీ వాళ్ళు మీటింగ్కి రావడానికి అసలు ఎన్నో సాకులు చెప్తున్నారు. మనం అదే ఆలోచన సరళిలో ఉంటే అదే నిజమైతా ఉంటుంది. మా అప్లైన్ నాకు చెప్తుండే చరణ్ సింగ్ ఏ హాల్ పూరా భర్ జాయేగా, చరణ్ సింగ్ స్టేడియం భర్ జాయేగా అంటుండే. ఓకే, సో ఒకరోజు సలీం కూడా వచ్చిండు, సలీం ముందు కూడా చెప్పిండు భయ్యా ఏమంటున్నారైనా అన్నాడు. అలా పోయి బాత్నే పోగా అన్నాడు. ఇవాళ నిజంగా ఓకే హైదరాబాద్ విన్నింగ్ టీం అనేది స్టేడియం నింపడానికి రెడీ ఉన్నది, అంతమంది ఉన్నారు మన దగ్గర. ఆ రోజు కళ తీసుకున్నాం కదా, ఆ రోజు డ్రీమ్స్ ఇవాళ ప్రతి ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో డ్రీమ్లో చాలా పవర్ ఉన్నది. ఓకే, మీలో పవర్ ఉన్నదా లేదని చెప్తలేను, మీ దగ్గర ఉన్న డ్రీమ్లో పవర్ ఉంటుంది. ఉన్నదా డ్రీమ్ మీకు? కళ కోరిక ఉన్నదా? అర్థం కాకపోతే ప్రాబ్లం ఉన్నాయి కదా, అదే డ్రీమ్ ఉంటుంది. ఓకే, సో లాస్ట్ ఇంకొక పాయింట్ చెప్పి నేను ఏం చేస్తాను, నా పాయింట్ నేను ఏం చేస్తాను. సో ఇప్పుడే నేను చెప్పిన మనం డిసిషన్ తీసుకొని బాధ్యత తీసుకుంటేనే మనం సక్సెస్ అవుతామని. ఇంకొక విషయం మాకు ఏమర్థమైందంటే మన దగ్గర ఏదైనా సిచ్యువేషన్ ఉంటే మనం మేనేజ్ చేసే కెపాసిటీ మన దగ్గర తీసుకురావాలి, మేనేజ్ చేయాలి. ఓకే, మేనేజ్ చేయాలంటే ఏంటిది, మేము జాబ్ చేసుకుంటూ చేసినాము 2 years 2.5 years. మా ఇన్కమ్ ఎప్పుడైతే 3 lakhs క్రాస్ అయింది అప్పుడు మేము జాబ్ నుంచి ఓకే రిజైన్ చేయడం స్టార్ట్ చేసినాము, జాబ్ నుంచి ఫ్రీ అయినాము. సో ఏం పని ఉన్నది దాంతో పాటు అడ్జస్ట్ చేసి మేనేజ్ చేసి చేసుకున్నాం. మీ దగ్గర ఉన్న సమస్యలు, మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్, మీ దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ దానికి మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. మీ అప్లైన్ సపోర్ట్ తీసుకోండి. మీ అప్లైన్ మీకు చాలా మంచిగా హెల్ప్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు ఉంటారు. ఓకే, మేనేజ్ యువర్ సిచ్యువేషన్. ఓకే, మనం వదలొద్దు. ఉన్న పరిస్థితిలో మనము వెస్టీజ్ విన్నింగ్ టీం వదిలే పరిస్థితి లేదు. దాంట్లోనే మనం ఎట్లా ముందుకు వెళ్ళొచ్చు దాని గురించి ఆలోచించండి, మేనేజ్ అంటారు. అండ్ మేనేజ్ గురించి మన దగ్గర కొన్ని సిడీస్ ఉన్నాయి. ఓకే, మన దగ్గర ఎస్పీ బాల్ సార్ ఏవైతే సిడీస్ ఉన్నాయి అది మన దగ్గర తెలుగు ట్రాన్స్లేటెడ్ ఉన్నది. మీరు అది వినండి, మీకు చాలా పవర్ వస్తుంది. మాకు పవర్ వచ్చిందంటే ఆ సిడీస్ వల్లనే, విచారం ద్వారానే మనకు పవర్ వస్తుంది. విచారం మన దగ్గర పాజిటివ్ లేదనుకో మనం ఏం చేయలేము. ఓకే, సో ఎప్పుడైనా మనం ఒక కొత్త వ్యక్తితో కలిస్తే డౌన్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కలిసిన తర్వాత ఎలా ఉంది జీవితం అంటే ఉన్నది, సాగుతున్నాము, చల్ రా రోజు పరేషాన్. చాలామంది అంటారు చాలా అంటే ఒకవేళ చూడండి ఆ వ్యక్తి రోజు చాలా ప్రాబ్లం ఉన్నది అంటే ఏం జరుగుతుంది, ఏదైనా కొత్తది ఇట్లా మీద నుంచి దిగుతుందా, ప్రాబ్లమే వస్తుంది. కానీ ఎప్పుడైతే మేము మీటింగ్కి వస్తామో మేము ఇక్కడ అడుగుతాము ఆర్ యూ ఎక్సైటెడ్ అంటే మనం ఏం చెప్పాలి, ఆర్ యూ ఎక్సైటెడ్, ఆర్ యూ ఎక్సైటెడ్. సో ఇప్పుడు మీకు ఎవరైనా కలిసినారు అనుకోండి ఎట్లా ఉంది లైఫ్, చెప్తావా లేవా? ఇదే రోజు చెప్పుకుంటూ పోతే ఒక రోజు ఏమైతుంది, సూపర్ కావాలి కదా. ఓకే, భగవంతుడు కూడా చూస్తున్నారట మనం ఏ భావన అయితే పెడుతున్నామో ఓకే అది భగవంతుడు దానికి తథాస్తు చెప్తా ఉంటారు. మనం నెగిటివ్ భావన లేకపోతే ఇది జరగడం లేదు అది జరగడం లేదు చెప్తున్నామా, లేకపోతే ఎక్సైట్మెంట్ మాటలు చెప్తున్నామా, సో భగవంతుడు దానికి తథాస్తు ఒకరోజు చెప్తారు, అది నిజమవుతుంది. నేను ఉట్టిగా చెప్తలేను, నేను నా టీంలో 100 మందికి 0 నుంచి హీరో వరకు అయిన వాళ్ళని నేను చూసి మీకు చెప్తున్నాను. ఓకే, నా మాట మీద నమ్మండి. నా దగ్గర ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. ఓకే, మా దగ్గర సురేష్ గారు ఉన్నారు. సురేష్ భాయ్ ఇదంతా వదిలేసి నేను ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళిపోతా భయ్యా, కిరాణా స్టోర్ నడవట్లేదు అంటే నేను 6 months టైం ఇవ్వు అన్నారు. 6 months టైం ఇవ్వు, మనం కలిసి పని చేద్దాము. 6 months మేము హార్డ్ వర్క్ చేశాము. ఆయన ఇల్లు ఎట్లా ఉంటుండే అంటే వర్షం వస్తే ఇట్లా నీళ్ళు పడుతుండే ఇట్లా. ఆయన ఇవ్వాలి అతను 1.5 ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు, 2 cars ఉన్నాయి. ఓకే, వాళ్ళకి 3-4 lakhs ఇన్కమ్ వస్తుంది. లైఫ్ టోటల్లీ మారిపోయింది. సో నాకు ఎప్పటి నుంచి అయితే అర్థమైంది, నేను ఇండియా ప్రతి ఒక్క రాష్ట్రంలో నేను వెళ్ళి నా బిజినెస్ బిల్డ్ చేసిన. నాకు ఒడిశాలో టీం ఉన్నది, నాకు బెంగాల్లో టీం ఉంటుండే. నేను ఫస్ట్ టైం కలకత్తా, అసలు జీవితంలో ఎప్పుడు కలకత్తా నేను వెళ్ళలే.
అక్కడ నేను వెళ్ళిన అక్కడ 2-3 ఇప్పుడు ఏమంటారు బోర్డ్ డైరెక్టర్స్ లెవెల్లో ఉన్నారు. నేను మథుర వెళ్ళిన ఇప్పుడు వీళ్ళ మా ట్రిప్ ఏముంటుందో తెలుసు కదా. ఎవరికైనా ట్రిప్స్ ఏముంటాయి, అత్తగారి ఇల్లు ఉంటుంది. రిలాక్స్ అవ్వడానికి ఎక్కడ పోతాం సార్? ఓకే, కానీ ఇవాళ మేము ఎక్కడ పోతున్నాము? ఫారెన్ ట్రిప్స్కి వెళ్తున్నాము. సో ఎక్కడ పోతే అక్కడ బిజినెస్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్మోస్ట్ 5-6 కంట్రీస్లో ఈ బిజినెస్ ఉన్నది మాది. నేపాల్లో ఉన్నది, బంగ్లాదేశ్లో ఉన్నది, అండ్ సౌదీలో ఉన్నది, దుబాయ్లో ఉన్నది, ఘానాలో ఉన్నది. ఓకే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు జస్ట్ ఇట్లా వరంగల్లో కూర్చొని ఉన్నారు మేమేం చేయగలుగుతాము అని అనుకోకండి. ఈ జమానా టోటల్లీ మారిపోయింది. మీ చేతుల్లో ఒకవేళ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ప్లాట్ఫామ్ ఉన్నది అనుకుంటే మీరు మీ విలేజ్ నుంచి కూడా మొత్తం 10 కంట్రీస్లో బిజినెస్ని మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. అంత పవర్ సిస్టంలో ఉన్నది, విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉన్నది. ఓకే, సో లాస్ట్ ఒక మాట నేను చెప్తాను. ఏదో చెప్పాలని అనుకున్నా నేను, కానీ నాకన్నా ముందు అందరు చెప్పేశారు. అందు గురించి నేను ఇప్పుడు లాస్ట్ మాట చెప్పేస్తున్నా. ఎఫ్ఆర్యూ గురించి చెప్తాను. ఓకే, ఎఫ్ఆర్యూ ఎందుకు వెళ్ళాలి? ఎఫ్ఆర్యూతో మన జీవితంలో ఎంత పెద్ద మార్పు వస్తుంది మీరు చూశారు ఇక్కడ. సో ఎఫ్ఆర్యూ మీరు వెళ్తే ఏమవుతుందంటే మీ శక్తి మీకు తెలుస్తుంది అంతే. నా శక్తి నాకు తెలిసింది, నేనేం సాధించగలుగుతాను అనేది. మీ అద్దం ముందు మీరు నిలబడితే ఎవరు కనిపిస్తారు? మీరే కనిపిస్తారు. అక్కడ ఎఫ్ఆర్యూలో ఎప్పుడైతే మేము ఆ డ్యూసిటీ రికగ్నిషన్ చూసామో ఆ వ్యక్తికి అక్కడి నుంచి ఆ ఛత్రి పట్టుకొని బ్యాండ్ బాజాతో ఇట్లా తీసుకువస్తారు కదా, అది చూసిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో పోయి అద్దంలో చూసుకుంటే ఆ డ్యూసిటీ నువ్వు కూడా కావచ్చు అని నా లోపల నుంచి మాట వచ్చింది. సో ఎఫ్ఆర్యూ ఎందుకు రావాలి అనుకుంటే అందు గురించి రావాలి. మీ శక్తి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు అక్కడ రావాలి. ఓకే, మీలో ఎంత గొప్పతనం ఉన్నది అది మీకు అండర్స్టాండ్ కావాలనుకుంటే మీరు ఎఫ్ఆర్యూకి రావాలి. ఎఫ్ఆర్యూ ఎక్కడ ఉన్నది? హైదరాబాద్లో ఉన్నది. ఎప్పుడు ఉన్నది? జనవరి 9, 10, 11. ఓకే, మీరందరూ అక్కడికి రావాలి. ఎందుకు రావాలి అంటే ఇప్పుడే సార్ చెప్పారు, వాళ్ళ లైఫ్ మారింది, మా లైఫ్ మారింది. మీకు కార్ కావాలా, లక్షల్లో ఇన్కమ్ కావాలా, దట్ ఈజ్ ఓకే. కానీ దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ విషయం నాకు ఎఫ్ఆర్యూలో ఏమర్థమైందంటే లాస్ట్ ఎఫ్ఆర్యూలో ఎస్పీ బాల్ సార్ మెగా ఫంక్షన్లో మంచి వాల్యూస్ కూడా నేర్పిస్తారు. మీకు డబ్బుతో పాటు మంచి వాల్యూస్ కూడా అక్కడ దొరుకుతాయి. సంస్కారం అంటారు. చాలామంది దగ్గర డబ్బు ఉన్నది, చాలామంది దగ్గర మెర్సిడీస్ కార్స్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ ఇంట్లో మనం వెళ్ళి చూస్తే భార్య భర్తకి పిల్లలకి బరాబర్ సంబంధం లేదు. ఇక నైట్ అయిందనుకో చాలా కిరికిరీలు ఉన్నాయి. నేను ఎట్లాంటి ఫ్యామిలీస్ నేను చూశానంటే వాళ్ళ నాన్న ఇట్లా చనిపోయారు, అక్కడ ఇంకా అది స్టార్ట్ కూడా కాలే. వీళ్ళు అంటున్నారు మనం ఎట్లా పంచుకుందాము ప్రాపర్టీస్, అది మాట్లాడుకుంటున్నారు. అంటే బయట ప్రపంచంలో సంస్కారం లేదు, కానీ మన వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీంలో సంస్కారం కూడా నేర్పించారు. ఓకే, అందరికీ మన ఇంట్లో ఉన్న వాళ్ళకు మన అప్లైన్కి డౌన్లైన్కి థ్యాంక్ యూ, సారీ, ఐ లవ్ యూ చెప్పండి అని బాల్ సార్ నేర్పించారు. సో ఆ రోజు ఏమైందంటే లాస్ట్ టైము ఈ యొక్క మాట చెప్పి నేను ఏం చేస్తాను, బాల్ సార్ ఏమన్నారంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు మీరు సారీ చెప్పండి, ఐ లవ్ యూ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి అని చెప్పారు. సో లేడీస్కి అన్నారు మీ అత్తమ్మకి కాల్ చేయండి అన్నారు. ఇప్పుడే చలో మీ అత్తమ్మకి కాల్ చేసి అత్తమ్మ సారీ, నేను మిమ్మల్ని చాలా ఎప్పుడైనా మిస్టేక్ చేస్తే నన్ను క్షమించండి అండ్ ఐ లవ్ యూ చెప్పండి, ఏమేమి చెప్పాలి చెప్పేసేయండి. ఒక్కొక్క వ్యక్తి వచ్చి